ఛత్రపతి శివాజీ పూర్వీకులు రాజస్థాన్లోని ఉదయ్పూర్కి చెందిన రాజ్పుత్ వంశస్థులు. కాలక్రమంలో విదేశీయుల దాడుల వల్ల మహారాష్ట్ర ప్రాంతానికి వలస వచ్చి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు. శివాజీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బాబాజీ భోస్లే మహారాష్ట్రకు చెందిన పూణే ప్రాంతంలో గ్రామ పెద్దగా ఉండేవాడు. బాబాజీ భోస్లే, దీపాబాయ్ వెంగోజీ నింబాల్కర్ దంపతులకు 2 కుమారులు. పెద్దవాడు మాలోజీ, చిన్నవాడు విటోజీ. వీరంతా పూణేలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు. అయితే ఒకరోజు మాలోజీ, విటోజీలకు అక్కడి గ్రామస్తులకు మధ్య పెద్ద గొడవ జరగడంతో అన్నదమ్ములిద్దరూ ఊరు వదిలి వేలూరుకి వెళ్తారు. ఈ వేలూరుకి మీలో కూడా చాలామంది వెళ్ళుంటారు. మనమంతా ఈ వేలూరును ఎల్లోరా అని పిలుచుకుంటుంటాం. మన ఇండియాలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఎల్లోరా గుహలు ఇక్కడే ఉన్నాయి. వేలూరులోని భూభాగం మొత్తం కొండలతో రాళ్లతో ఉండి వ్యవసాయానికి పనికి రాకుండా ఉంటుంది. దాంతో మాలోజీ, విటోజీలు గత్యంతరం లేక లఖోజీ జాదవ్ సైన్యంలో చేరతారు.